దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మహాకృపను ఈ దినాన మనకు అనుగ్రహించాడు కనుక ఈ దినాన తిరిగి ఆయన యొక్క వాక్కు వినడానికి ప్రభువు వారు మనం సజీవులుగా ఉంచారు. దేవుడు తన కృపా బాహుల్యాన్ని చూపి తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపు చేస్తూ నేటికి మనలను ఆయన క్షేమం ఇచ్చి నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. ఈ దినాన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవాది దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ వస్తున్నాయి. నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకును. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసాదానికి ఫోన్ పెట్టు. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు చూడండి, చక్కని మాట. మనం ఈ యొక్క భాగాన్ని ఒక్కసారి మనం విభజిస్తే 20వ వచనం ఏమంటుంది? నా జనమా కదా, ఎవరిని? నా జనమా అన్నది తీసుకుని 21వ వచనంలోనికి వస్తే, నా జనమా నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? తన జనులతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నా జనమా నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు. 20వ వచనములో మొదటి మాట తీసుకుని దాన్ని 21కి మనం జత చేస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా జనమా నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు. దేవుడు తన బిడ్డలను ఎక్కడ ప్రవేశించమని కోరుతున్నాడు? అంతఃపురములో ప్రవేశించు. అదే మాట ఇంకొంచెం మనం కిందకు వస్తే, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకో. ఏం చేయాలి? అంతఃపురములో ప్రవేశించినటువంటి వారు ఏం చేయాలంట? వాడు వెళ్ళి తలుపు వేసుకోవాలి. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? తన జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనమా, ఈరోజు దేవుని ప్రజలారా, ఈరోజు సంఘానికి దేవుడిస్తున్నటువంటి తన వాక్కును మనం పరిశీలన చేస్తున్నప్పుడు, తన వాక్కును మనం చూస్తున్నప్పుడు, ఈ జనమంతా అంతఃపురములోనికి ప్రవేశించాలి. అంతఃపురములోనికి వెళ్ళాలి. వెళ్ళినటువంటి వీరు తలుపులు వేసుకోవాలి. బయటికి రాకూడదు. బయటికి రాకూడదు. కారణం, ఉగ్రత అనేది భూనివాసులను దోషమును బట్టి శిక్షించడానికి, భూనివాసుల దోషమును బట్టి శిక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు.
దేవుడు బయలుదేరి ఉన్నాడు. భూనివాసుల దోషమును బట్టి వారిని శిక్షించడానికి ఈ రోజున దేవుడు బయలుదేరి ఉన్నాడు. కనుక తన ప్రజలు వెళ్ళి ఏం చేయాలంట? తలుపు వేసుకోవాలి. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు తాగాలి, కొంచెము సేపు దాగి ఉండాలి. మనం వెళ్ళి తలుపు వేసుకుని కొంచెము సేపు దాగినటువంటి వారముగా మనం ఉండాలి. ఒకనొక సందర్భంలో పూర్వము మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విమోచిస్తున్నటువంటి సమయంలో కూడా అనేకమైన తెగులు దేవుడు పంపించిన తదుపరి తాను చేయబోయే ఒక భయంకరమైనటువంటి కార్యానికి వచ్చి తెగులును గురించి మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు. ఏం చేస్తాడంట? ఆయన బయలు వెలుగుచున్నాడు. ఐగుప్తులను హతము చేయుటకు దేవుడు దేశ సంచారం చేస్తున్నాడంట. కారణం ఏంటి? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు విమోచన కొరకు, తన జనాంగమైన ఇశ్రాయేలు విడుదల కొరకు దేవుడు అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు ఐగుప్తులు ఎదుట దేవుడు చేసిన వారి యొక్క హృదయాలు ఏమైపోతూ వచ్చాయి? కఠినమైపోతూ వచ్చాయి. వారి హృదయాలు కఠినపరచబడుతూ వచ్చాయి. కాబట్టి కఠినపరచబడుతూ ఉన్న వారి హృదయాలను అనుసరించి దేవుడు కూడా క్రమక్రమముగా తన యొక్క ఉగ్రతను ఏం చేస్తున్నాడు? కనపరుస్తూ పెంచుతూ వస్తున్నాడు. పశువులు చనిపోయినాయి, పంటలు నాశనమైపోయినాయి, చాలా నష్టం జరిగిపోయింది. ఫరోతో తన సేవకులు అంటారు, ఫరోతో తన సేవకులు మాట్లాడతారు, ఐగుప్తు దేశం నశించిందని నీకు తెలియదా? ఇంకా వీళ్ళు నీవేం చేయి, విడిచిపెట్టి పంపించే, విడుదల చేయి అంటే అంతకంతకు వాడు తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఈరోజు మానవులు కూడా రకరకాలైనటువంటి విధానాల్లో దేవుడు తన సందేశాన్ని ఈ లోకానికి కనపరుస్తూ వస్తున్నాడు. మానవుడు తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి, కఠినం చేసుకుంటున్నటువంటి కారణాన్ని బట్టి ఇదే భూమి మీద ఉన్న తన సంఘానికి కూర్చి, ఇదే భూమి మీద ఉన్న తన ప్రజలను కూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనమ, నీవు ఏం చేయమంటున్నాడు? వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు, వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా బయలు వెళుతున్నాడు. యెహోవా బయలు వెళుతున్నాడు. ఆ రోజు ఆనాడు దేవుడు ఐగుప్తు దేశ సంచారం చేస్తున్నప్పుడు కూడా జరిగిన విషయం ఏంటంటే, చదవండి ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు, దేశ సంచారం చేయొచ్చు. ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని శరణీయుడు. కాబట్టి నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను
హతము చేయొచ్చు ఆ. మన ఇండ్లను కాచినప్పుడు ఆ. ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను. ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలుల ఇండ్లను ఏం చేశాడంట? విడిచిపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఐగుప్తులోని ఉన్న ఇశ్రాయేలుల ఇళ్లను దేవుడు ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం దేవుడు భూనివాసుల దోషమును బట్టి శిక్షను ఆయన ఈ భూమి మీదకి తీసుకుని వస్తున్నప్పుడు ఆయన బిడ్డలంగా మనం వెళ్ళి మనం ఎక్కడ ఉండాలంట? అంతఃపురములో దాగి ఉండాలి. కొంచెము సేపు ఉగ్రత తీరిపోవు వరకు ఏం చేయాలంట? అంతఃపురములో దాగి ఉండాలి. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 5-6, అలాగే మనం చదువుతున్న 11వ వచనం మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 13, సర్వలోకమును పాడు చేయుటకై దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. దేనికంట? సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయన ఆయుధములను వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దినము వచ్చుచున్నదని ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి. ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొద్ద నుండి వస్తుంది. సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వస్తుంది. దేనికి? సర్వలోకమును పాడు చేయటానికి. సర్వలోకమును పాడు చేయటానికి. ఈ పాడు చేస్తున్న సమయంలో నా జనమా నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించు. నా జనమా నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించు. సర్వలోకమును పాడు చేయడానికి దేవుడు ఇదిగో దూరము నుండి ఆకాశ దిగంతముల నుండి కూడా దేవుడు వస్తున్నాడంట. కాబట్టి నా జనమా నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘానికి దేవుని కాపుదల, దేవుని భద్రత అవసరం. ఆ అవసరత అనుసరించి ఆయన మాటకు మనము విధేయులు కావాలి. ఆయన మాటకు మనము లోబడాలి. ఆయన మాటకు సంపూర్ణ విధేయత కనపరిచేటువంటి వ్యక్తులముగా ఈ రోజున మనం ఉండాలి. సర్వలోకమును పాడు చేయుటకు దేవుని కోపం, ఆయన ఆయుధాలు బయలుదేరుతూ ఉన్నాయి. కాబట్టి నీ వెళ్ళి అంతఃపురములో దాగి ఉండు. నీ తలుపులు వేసుకో. ఇప్పటి వరకు ప్రభువా ఉగ్రత తీరిపో వరకు, ఉగ్రత తీరిపో వరకు భయంకరమైనటువంటి కార్యాలు ఈ రోజున లోకంలో జరుగుతూ ఉన్నాయి. అది గ్రహించి ఈ రోజున సంఘం దేవుని యొక్క వాక్కులకు విధేయత చూపి వాక్య ప్రకారమైన జీవితానికి తమను తాము అప్పగించుకునే వారిగా ఈ రోజున సంఘం ఉండాలి. ఇది ఒకరి మీద ఇద్దరి మీదకో వచ్చేది కాదు. ఇది సర్వలోకం మీదకి వస్తున్నటువంటి ఉగ్రత. ఇది సర్వలోకం మీదకి వస్తున్న భయంకరమైన దేవుని కోపం. ఇది కనుక ఈ కోపానికి తాడుకునేటట్లుగా ఈ రోజు తన బిడ్డలకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు అంతఃపురములోనికి ప్రవేశించు. ఉగ్రత తీరుపు కొంచెం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? అంతఃపురంలోకి వెళ్ళినటువంటి మనం ఎలా ఉండాలి? అంతఃపురంలోకి వెళ్తున్నటువంటి మనం ఎలా ఉండాలి?
ఎందుకు దేవుడు అంతఃపురంలోనికి మనం తీసుకెళ్తున్నాడో తెలుసా? సిద్ధపాటు కొరకు. నిన్ను నీవుగా సిద్ధపరచుకో. మనకు మనముగా సిద్ధపడాలి. పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తును మనం ఎలాగ ఏం చేయాలి? ఎదుర్కోవడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తును ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. 45వ కీర్తన 45వ కీర్తన 13వ వచనం చూడండి. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది కదా. ఎటువంటిదంట? అంతఃపురములో ఎవరుంటున్నారు? రాజకుమార్తెకు. రాజకుమార్తెను ఎవరికి ఇచ్చేస్తాడు? రాజకుమారుడే. ఇప్పుడు రాజు అంతఃపురములో నుండి రాజకుమార్తె ఎట్లా ఉంటుందంట? కేవలము ఎటువంటిదంట? మహిమ గలది. హల్లెలూయా. అంతఃపురములో ప్రవేశించిన నీవు ఆయన మహిమతో నింపబడాలి, ఆయన శక్తితో నింపబడాలి, ఆయన ప్రభావంతో నింపబడాలి. ఆయన యొక్క స్వరూప్యములోనికి ఆయన మనలను తన కొరకు ఏర్పరచుకునేటట్లుగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. అంతఃపురంలోనికి దేవుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు? వరుడైనటువంటి రాజును ఎదుర్కోవడానికి అంతఃపురంలో ఉన్న నీవు, రాజకుమార్తెగా ఉన్న నీవు ఏం చేయాలి? అంతఃపురంలో సిద్ధపడాలి. లోకానికి ఉగ్రత దినమే, లోకానికి ఇది భయంకరమైనటువంటి పరిస్థితులే. దేవుడు సర్వలోకమును పాడు చేయడానికి ఆయన తన నివాసంలో నుండి బయలుపడినటువంటి దినాలు ఇవి. అయితే నీవు నేను కూడా అంతఃపురములోనికి ప్రవేశించి తలుపులు వేసుకునే వ్యక్తులంగా, ఆయన ఉగ్రత తీరిపోయే వరకు కూడా అంతఃపురములో దాగి ఉండేటువంటి వారముగా ఈరోజు మనం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు? అంతఃపురములో రాజకుమార్తె ఎటువంటిదంట? కేవలం మహిమ గలది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. అంతఃపురములో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమ గలది కదా. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె ఏం చేయబడుతుందంట? తీసుకొని రాబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అంతఃపురంలోని ప్రవేశించాలి? రాజకుమారిని ఎదుర్కోవడానికి సిద్ధపడి నిమిత్తమై, రాజకుమారిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి మనం. కనుక నిన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు అంతఃపురంలో ప్రవేశించు. నిన్ను నీవుగా వాక్యం ద్వారా, నిన్ను నీవుగా ప్రార్థన ద్వారా, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలన్నిటిని సరి చేసుకుంటూ, ఇదిగో రాజకుమార్తెగా ఈ రోజున నీవు నేను రాజకుమారిని ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి దినాలు. వాక్యాన్ని ప్రక్కన పెట్టి మనకి ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించేటువంటి విధానం కాదు. జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వ్యక్తిగత జీవితాలు దేవుని యొక్క సాన్నిధ్యంలో వాక్యానికి లోబడి రాజకుమారుని ఎదుర్కొనే రాజకుమార్తెగా, అంతఃపురములో రాజకుమార్తెగా మనం ఈ రోజున సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ప్రభు నిన్నేమంటున్నాడు? అంతఃపురంలోనికి వెళ్ళి తలుపులు వేసుకో, నిన్ను నీవుగా సిద్ధపరచుకో. ఇదిగో రాజు ఆయన ఆకాశంలో నుండి ఆయన వెడలి వస్తున్నటువంటి వాడిగా, వెడలి వస్తున్న ఆయనను ఎదుర్కొనేటువంటి కుమార్తెగా, సిద్ధపాటు కలిగిన సంఘముగా, సిద్ధపాటు కలిగిన వ్యక్తులముగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనముగా దేవునికి అప్పగించుకోవాల్సినటువంటి దినాలు. నా జనమ, భూనివాసులను శిక్షించుటకై యెహోవా తన నివాసముల నుండి బయలువెడలుచున్నాడు. యెహోవా తన నివాసములను బయలువెడలుచున్నాడు.
బయలువెడుచున్న ఈ జనానికి ఈ రోజున దేవుడు అంతఃపురం అన్నది ఏం చేశాడు? సిద్ధపరిచి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అంతఃపురంలోకి వెళ్ళాలి. ఏది అంతఃపురం? ఏది అంతఃపురం? నీ వ్యక్తిగత అనుభవం, ప్రార్థన ద్వారా దేవుని సంధించే స్థలమే నీవు సిద్ధపరిచేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. నిన్ను నీవుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేత, వాక్యం చేత సిద్ధపరచుకుంటూ అంతఃపురంలో నీవు సిద్ధపడి రాజు కుమారుని యొద్దకు నువ్వేం చేయబడాలి? తీసుకొని రాబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎస్తేరు కూడా ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు ఎక్కడికి తీసుకొని రాబడింది? అంతఃపురంలోనికి తీసుకొని రాబడింది. ఎస్తేరు గ్రంథం రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడిన కన్యకులు. వచనం చెప్పండి. 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శోషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరులకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. చదువు. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వల్ల దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో ఎక్కడుంచాడంట? అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచాడు. అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచాడు. దేని కొరకు? రాజు ఎదుటికి తీసుకుని రాబట్టడానికి, రాజు దగ్గరికి రాబట్టడానికి. బయట ఏం జరుగుతుందో మనకు అనవసరం, బయట ఎలా ఉందో మనకు అనవసరం. దేవుడు తన ఉగ్రతను కనపరచు నిమిత్తమై భూనివాసులను సర్వలోకమును శిక్షించడానికి యెహోవాయు ఆయన క్రోధమును, ఆయన ఆయుధమును బయలుదేరి వస్తున్న ఈ దినాల్లో నా జనమా, నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించు. అక్కడ రాజును ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడు. రాజైన యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధపడు. అంతఃపురంలో రాజకుమార్తె ఎట్లా ఉండాలట? కేవలం మహిమ గలదిగా ఉండాలి. కేవలం మహిమ గలదిగా ఉండాలి. ఆ మహిమ కలిగినటువంటి వ్యక్తులముగా ఆయన ఎదుర్కొనేటట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతఃపురములోనే అతి శ్రేష్టమైన స్థలం అందించాడంటే ఎస్తేరు. ఎవరు? కారణం ఏంటి? హేగే వశమునకు దయ పొందినదిగా ఉంది కదా. అలాగే పరిశుద్ధాత్ముడైనటువంటి హేగే వశానికి మనం అప్పగించబడి ఆ పరిశుద్ధాత్ముడైన హేగే దృష్టికి మనం ఇంపైన వారముగా, దయ పొందిన వారముగా మనం ఉంటే ఆయన మనకంటూ ఒక ప్రత్యేక అంతఃపురములోనే అతి శ్రేష్టమైన స్థలంలో మనల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు చేసింది ఏంటో తెలుసా? తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలా, తన సొంతగా సిద్ధపడాల. ఏదైతే నిర్ణయిస్తున్నాడో, ఏదైతే ఆమె అందానికి సరిపోయిందిగా రాజు ఎదుటికి నిలబడటానికి ఒక సామర్థ్యం, అందము కలిగిన వ్యక్తిగా కనపరచబడుతుందో ఆ అలంకరణ హేగే చేస్తున్నప్పుడు ఆమె తన సొంత అలంకరణ ఏది కూడా చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా స్థలమనే అంతఃపురంలోనికి నీవు ప్రవేశించినప్పుడు అదే హేగే స్థానమున పరిశుద్ధాత్మ దేవునికి నీవు అప్పగించుకుంటే, ప్రభువా నా ఇష్టం కాదయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నేను ఇలా
ఉందో నా పట్ల అలాగ జరిగించిన ఆయన. నా కుటుంబం పట్ల నీ ఉద్దేశం ఏంటో, నా బిడ్డల పట్ల నీ ఉద్దేశం ఏంటో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపింప నిశ్చయించున్నావో నీ హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామని పరిశుద్ధాత్ముడైన హేగే స్థానములో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోగలిగితే ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలు కూడా ఆయన దృష్టికి ప్రియమైనవిగా, దయ పొందినవిగా ఎంచబడుతూ వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన మోకరించామంటే ప్రభా నాకు అది కొరత, ఇది కొరత, అది కావాలి, ఇది కావాలి. ఇది కాదు ఈ రోజున, ఇది కాదు మనకు కావాల్సింది. దేవుడు సర్వలోకమును పాడు చేయడానికి బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఉగ్రతను, ఆయన ఆయుధములు బయలుదేరి వస్తున్నాయి. భూనివాసుల దోషమును బట్టి శిక్షించడానికి దేవుడు బయలుదేరి వస్తున్న ఈ దినాల్లో నీవు అంతఃపురంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న హేగే మనం ఏం చేయాలంట? అప్పగించు. ఒక చక్కని మాట చూపిస్తాను. 107వ కీర్తనలో కీర్తన 107వ కీర్తన అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆ స్థలంలో దేవుడు మన కొరకు క్షమించండి. 78వ కీర్తన 49వ వచనం నుంచి మనం చదువుతూ 3 వచనాలు. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవను చదును చేసెను. మరణము నుండి ఆయన ప్రాణమును తప్పింపక వారి జీవమును ఏం చేశాడంట? లోకాన్ని విషయమై మాట్లాడుతున్నాడు. ఐగుప్తుల విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి చదవండి 49వ వచనం. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద, అది ఎవరి మీద విడిచాడంట? దేవుని మాట వినని వారి మీద, దేవుని లక్ష్యము చేయని వారి మీద, దేవుని మాటకు లోబడినటువంటి వారి మీద దేవుడు విడిచాడంట. తన కోపమునకు ఆయన చదువు చేశాడంట. మరణం నుండి వారి ప్రాణము తప్పించక వారి జీవమును తెగులునకు అప్పగించాడంట. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాముగుడారంలో ఉన్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఇక్కడ చూడండి, తర్వాత వచనం చెప్తుంది, అయితే ఈ రోజు తన ప్రజల విషయం వచ్చేపాటికి, ఈ రోజు తన జనాంగ విషయం వచ్చేపాటికి, తను ఏర్పరచుకున్న జనాంగ విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరినీ అలాగు చేశాడు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయి ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన